ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రతిదినము దేవుని వాక్యాన్ని ధ్యానించే సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నందుకే దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. యెహోషువ గ్రంథం నుండి మనం దేవుని వాక్య ధ్యానాన్ని వింటూ ఉన్నాం. ఈరోజు మన ధ్యానం నిమిత్తమై ఏర్పాటు చేయడం లేఖన భాగము యెహోషువ 19వ అధ్యాయము 24వ వచనం నుండి 51వ వచనం వరకు. ముందుగా ఈ భాగంలో మనం 49వ వచనం నుండి 51వ వచనం వరకు చదువుకుందాం. సరిహద్దులను బట్టి ఆ దేశమును స్వాస్థ్యములుగా పంచిపెట్టుట ముగించిన తర్వాత ఇశ్రాయేలీయులు నూను కుమారుడైన యెహోషువకు స్వాస్థ్యమిచ్చిరి. యెహోవా సెలవిచ్చిన దానిని బట్టి వారు అతడు అడిగిన పట్టణమును అనగా ఎఫ్రాయిమీల మాన్య ప్రదేశమునున్న తిమ్నత్ సెరహును అతనికి ఇచ్చిరి. అతడు ఆ పట్టణమును కట్టించి దానిలో నివసించెను. యాజకుడైన ఎలియాజరును నూను కుమారుడైన యెహోషువయు ఇశ్రాయేలు గోత్రముల యొక్క పితరుల కుటుంబములోని ముఖ్యులను షిలోహులోనున్న ప్రత్యక్ష గుడారం వద్ద యెహోవా సన్నిధిని చీట్ల వలన పంపకం చేసిన స్వాస్థ్యములు ఇవి. అప్పుడు వారు దేశమును పంచిపెట్టుట ముగించిరి. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా భూమి కేటాయింపును పూర్తి చేయుట, ఫినిషింగ్ ద ల్యాండ్ అలాట్మెంట్. నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం ఆలోచించినట్లయితే ఆషేరు గోత్రం వారు తీరం వెంబడి సారవంతమైన మైదానములను వారసత్వంగా పొందారు. ఆషేరుకు ఆహారము సమృద్ధిగా ఉంటుంది మరియు ఆ గోత్రము రాజభోగాలను కలిగి ఉంటుందని యాకోబు చెప్పినటువంటి ప్రవచనాన్ని ఇది నెరవేరుస్తుంది. మోషే ప్రవచనాన్ని నెరవేర్పుగా గలిలయ సముద్రానికి పశ్చిమాన సారవంతమైన భూమిని నప్తాలి గోత్రం వారసత్వంగా పొందుకుంది. అలాగే శక్తివంతమైన అమోరీల మరియు ఫిలిష్తీయులు నివసించేటువంటి ప్రాంతాన్ని దాను గోత్రం వారసత్వంగా పొందుకుంది. అయితే అమోరీల ఒత్తిడితో వారు దేవుడిచ్చిన భూమిని విడిచిపెట్టి లేషేమును పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. చివరిగా యెహోషువ తన గోత్రమైన ఎఫ్రాయిమును భూమిని ఆయన స్వాస్థ్యాన్ని పొందినట్లుగా దేవుని వాక్యంలో మనం చదువుతూ ఉంటున్నాం. ఈ భాగంలో దేవుడు ఎవరు అని మనం గమనించినట్లయితే 49 నుండి 50 వచనాల్లో దేవుడు తన వాగ్దానాల్ని ఎవరైతే విశ్వసిస్తారో తన వాగ్దానాలను విశ్వసించే వారి యొక్క విశ్వాసమును ఆయన గుర్తుంచుకుంటాడు. వారి యొక్క నమ్మకానికి తగినటువంటి ప్రతిఫలాన్ని, వారి విశ్వాసానికి తగినటువంటి ప్రతిఫలాన్ని దేవుడు దయచేస్తాడనేది ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది. కానాను దేశాన్ని ఇశ్రాయేల్ అందరికీ బహుమతిగా ఇవ్వడానికి దేవుడు ఎంతో కృప చూపి ఉన్నాడు. అయితే ఆ దేశాన్ని నమ్మకంగా వేగు చూసినటువంటి యెహోషువ మరియు కాలేబులు తమకు కావలసినటువంటి ప్రత్యేక కేటాయింపులను వారు పొందారు. విశ్వాసం యొక్క ఏ శ్రమను వ్యర్థం కావడానికి దేవుడు అనుమతించడని వీరి జీవితాల్లో వీరు పొందినటువంటి స్వాస్థ్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. దేవుడు మనకు ఆయన చేసినటువంటి వాగ్దానాన్ని నిరంతరము ఆయన నెరవేరుస్తాడనేది ఇందులో మనం గ్రహించాలి. ఇందులో మనం నేర్చుకునే పాఠాన్ని ఆలోచిస్తే 47వ వచనంలో యుద్ధం అనేది ముఖ్యము కాదు, అయితే మనం ఎవరితో పోరాడుతున్నాం అనేది ముఖ్యం. దాను గోత్రము వారి నిజమైన శత్రువును ఓడించడంలో విఫలమైంది మరియు బలహీనమైన దేశంపై తిరగబడి వారిపై అడుగుపెట్టినట్లుగా వాక్యం మనకు తెలియజేస్తుంది. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి సంగతి ఏంటనగా మనం పోరాడినది విభేదాలతో కాదు కానీ తప్పులతో మనం పోరాడతాం. అలాగే పొరుగువానితో కాదు కానీ పాపముతో మనం పోరాడాలి. సోదరుడు మరియు సోదరిమణులతో కాదు కానీ ద్వేషములతో, పొరపాట్లతో, తప్పులతో మనం పోరాడవలసి ఉంది అనేది లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ఈరోజు మనం దేనికి వ్యతిరేకంగా పోరాడుతున్నామో ఒకసారి మనం పరీక్షించాలి. దేవుడు యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేల్ ప్రజలకి కానాను జయించినట్లు దేవుడు సహాయం చేసి ఆ దేశంలో వారందరికీ కూడా ఇశ్రాయేళ్ళకి 12 గోత్రాలకి ఆ భూభాగాన్ని పంచించటం, ఆ భూమి కేటాయింపును పూర్తి చేయటం సంపూర్తి అయినట్లుగా దేవుని లేఖన భాగం మనకు జ్ఞాపకం చేస్తుంది. దేవుడు తాను ఇచ్చినటువంటి మాట ప్రకారంగా ఇశ్రాయేల్ ప్రజల్ని ఆ యొక్క వాగ్దాన దేశంలో ప్రవేశింపచేసి
వారికి అక్కడ అన్ని గోత్రాలకు స్వాస్థ్యాన్ని ఆయన పంచి ఇచ్చినట్లుగా లేఖనంలో మనం చూస్తాం. ఈ యొక్క భూభాగాన్ని వారందరూ కూడా పొందడం అనేది కేవలం దేవుని యొక్క బహుమతి, దేవుని దయ వల్ల పొందినటువంటి బహుమానం అనేది వారు గుర్తించాలని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఈ రోజున మన జీవితాల్లో కూడా మనం ఏమి పొందుతున్నా, ఏమి మనం అనుభవిస్తున్నా, అవన్నీ కేవలం దేవుని కృపను బట్టి మనం పొందినవనే విషయాన్ని గుర్తించి దేవునికి మనం కృతజ్ఞత చెప్పాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే మనం పోరాడుతున్నది మనం పొరుగువారితో కాదు, సోదరులతో కాదు, కానీ పాపముతో, ద్వేషముతో, తప్పులతో మనం పోరాడవలసి ఉందనే సత్యాన్ని కూడా మనం ఈ లేఖనంలో గుర్తుంచుకోవాలి. అనుదినము మనం దేవునితో నడుస్తూ దేవుడు మనకిచ్చినటువంటి భూమిని బట్టి లేక మనకిచ్చినటువంటి స్థానాన్ని బట్టి ప్రభుకు మనం కృతజ్ఞత చెల్లిస్తూ దేవుని మార్గంలో మనం నిరంతరం జీవించాలి, ఇతరులకు మనం మేలుకరంగా ఉండాలి అనేది దేవుడు మనకు ఈ వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు తప్పకుండా తను ఇచ్చిన మాట నెరవేరుస్తాడనేటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుంచుకొని విశ్వాసంతో ముందుకు సాగాలి అనేది దేవుడు మనకి ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. అటు రీతిగా మన జీవితాలు దేవుని వాగ్దానాల పట్ల నమ్మకంతో ముందుకు సాగేటట్లుగా దేవుడు మనకు సహాయం చేయనట్లు దేవునికి మనం ప్రార్థన చేద్దాం. మా ప్రియ పరలోకపు దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నిన్ను విశ్వసించడానికి మాకు సహాయం చేయండి. పాపము, అబద్ధం మరియు హింసకు వ్యతిరేకంగా మేము పోరాడటానికి మాకు సహాయం చేయండి. నీ కృపలో నిలుస్తూ ప్రభువా నీ సాక్షులుగా జీవించే సహాయం మాకు అందించమని, మీ కృప ద్వారా నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, మీరు సమయాన్ని తీసుకొని ఒక వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతూ ఉంటున్నాను. ప్రభు కృప మనకు ఎల్లప్పుడూ తోడై ఉండి కాపాడునుగాక. ఆమేన్.